Hi, I'm Dr. Fazlun Nisa, gynecologist and infertility specialist, హీరా ఫర్టిలిటీ సెంటర్ చోలిచోకి. చాలా మందికి ఒక 5 years అయిన తర్వాత కూడా ప్రెగ్నెన్సీ అనేది అందదు. అండ్ అలానే చూసుకుంటే వాళ్ళు అన్ని టెస్ట్ చేంజ్ చేసుకొని ఉంటారు, లైక్ హార్మోన్ టెస్ట్, తర్వాత స్కాన్స్, తర్వాత చాలా మెడిసిన్స్ కూడా వాడేసి ఉంటారు. హస్బెండ్ చూస్తే కూడా నార్మల్గా ఉంటాయి అన్నమాట కౌంట్స్ అన్నీ. బట్ అలా నార్మల్గా ఉన్నా కూడా ఒక ప్రెగ్నెన్సీ అనేది ఎందుకు రావట్లేదు అనేది మనము ఒక డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ అనమాట. సో చూడండి, నార్మల్గా ఒక గర్భసంచి లోపల ఎండోమెట్రియం అనేది ఒక పొర ఉంటుంది అనమాట. ఎవ్రీ మంత్ అది పెరుగుతూ ఉంటుంది అండ్ బేబీ కోసం ప్రిపేర్ అవుతూ ఉంటుంది. బేబీ కోసం ప్రిపేర్ అయినప్పుడు అది ఒక మంచి ట్రిపుల్ లైన్ లేయర్ అంటాం అనమాట. అంటే అది ఒక 3 layers లాగా ఫామ్ అయ్యి అండ్ బ్లడ్ సర్క్యులేషన్తో రెడీగా ఉంటుంది అనమాట. అంటే ఇట్ ఈస్ రెస్పాండింగ్ వెల్ టు ద హార్మోన్స్ అని. ఎండోమెట్రియం అంత కరెక్ట్గా గ్రో అవ్వాలంటే ఈ ఎగ్ గ్రోత్ అనేది కూడా ఇంపార్టెంట్ అనమాట. సో ఎగ్ గ్రోత్ అనేది కూడా ఇంపార్టెంట్ కాబట్టి ఈ ఎండోమెట్రియంతో పాటు వాస్క్యులారిటీ అంటే బ్లడ్ సర్క్యులేషన్ ఎట్లా ఉంది అండ్ లోపల ఏమైనా ప్రాబ్లం ఉందా, అంటే లోపల పాలిప్స్ లేకపోతే ఎక్స్ట్రా గ్రోత్స్ లాంటివి ఏమైనా ఉన్నాయా, లేదా క్రానిక్ ఎండోమెట్రైటిస్ అంటాం. అంటే లోపల కనిపించిన చోట మయోమెట్రియల్ ఎండోమెట్రియల్ జంక్షన్లో ఒక ఇన్ఫెక్షన్ లాంటిది వచ్చేస్తుంది అనమాట, క్రానిక్ ఇన్ఫెక్షన్ లాంటిది. సో అలాంటివి ఏమైనా ఉన్నాయా, ఇవన్నీ మనం రూల్ అవుట్ చేసుకోవాలి. సో అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీ అంటే మనం ఏమనుకుంటాం, ఆ కపుల్కి 5 years దాటినా కూడా అన్నీ బాగున్నా కూడా ఒకవేళ ఎవాల్యుయేట్ చేసుకుంటే ఫస్ట్ మనం చూసుకోవాల్సినవి ఇవన్నీ అనమాట. సో గర్భసంచి పొర ఎలా ఉంది చూసుకోవాలి, లోపల ఎండోమెట్రియం లైనింగ్ ఎట్లా గ్రో అవుతుంది చూసుకోవాలి, అండ్ లోపల ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నాయా చూసుకోవాలి. అలానే పాలిప్స్ అంటే ఒకలాంటి కురుపులు అనమాట. సో కురుపులు ఎట్లా గ్రోత్, సాఫ్ట్ టిష్యూ గ్రోత్ ఎట్లా అయితే ఉంటుందో ఆ పాలిప్స్ అనేవి ఎండోమెట్రియం లోపల నుంచి ఇట్లా బెల్ షేప్డ్లో ఉంటాయి అన్నమాట పాలిప్స్. ఆ పాలిప్స్ వచ్చేసి ఎక్కడైతే బేబీ అతుక్కోవాలో అక్కడే గ్రో అవుతాయి అన్నమాట. సో అదంతా సాఫ్ట్ టిష్యూ డిస్టర్బెన్స్ వల్ల అక్కడ బేబీ అతుక్కోనే ప్లేస్లో ఈ పాలిప్ రావడం వల్ల అక్కడ యూనిఫార్మిటీ పోయి అక్కడ బేబీ అనేది అతుక్కోదు. సో దానివల్ల కూడా ఒక్కొక్కసారి ప్రెగ్నెన్సీ అనేది రాదు. సో ఇట్లాంటి చిన్న అంటే మైక్రో ఎన్వైర్న్మెంట్ అంటారనమాట. లోపల ఉన్న మైక్రో ఎన్వైర్న్మెంట్ ఎట్లా ఉంది అనేది చూసుకోవాలి. ప్లస్ అలానే వస్తే గర్భసంచి ద్వారం అంటే సర్విక్స్ అండ్ సర్వైకల్ కెనాల్, ఇవి కూడా చాలా ఇంపార్టెంట్. ఒక న్యాచురల్ ప్రెగ్నెన్సీ రావాలంటే ఆ గర్భసంచి ద్వారం అనేది చాలా పర్ఫెక్ట్గా ఉండాలి. సో చాలా పర్ఫెక్ట్గా ఉండాలి అంటే అదొక చిన్న ఆస్ లాగా ఉంటుంది అనమాట. సర్విక్స్ అనేది చిన్న ఆస్ లాగా ఉంటుంది. సో ఆ చిన్న ఆస్లో ఒక్కొక్కసారి లోపల వరకు స్పర్మ్స్ వెళ్ళాలి అంటే ఆ ఆస్ అనేది పర్ఫెక్ట్గా, అంటే అక్కడ ఏది అడ్డు లేకుండా ఏ ఇన్ఫెక్షన్ లేకుండా క్లియర్గా స్పర్మ్స్ లోపలికి వెళ్ళిపోవాలి. అలా కాకుండా ఒక్కొక్కసారి ఆస్ అనేది చిన్నగా ఉంటుంది, స్టీనోజ్డ్ ఆస్ అంటాం దాన్ని. అంటే దాని ద్వారమే సరిగ్గా ఉండదు. సో ద్వారం సరిగ్గా లేనప్పుడు ఆ స్పర్మ్స్ అనేవి లోపల వరకు వెళ్ళలేవు. సో అది ఒక ప్రాబ్లం అయి ఉండొచ్చు. దెన్ అలానే చూసుకుంటే ఒక్కొక్కసారి ఫాల్స్ ప్యాసేజ్ అని ఉంటుంది. అంటే గర్భసంచిలోకి వెళ్ళే ద్వారం కాకుండా ఒక ఫాల్స్ ప్యాసేజ్, అంటే 2 passages ఉంటాయన్నమాట సర్విక్స్లోనే. సో ఒక్కొక్కసారి ఏమవుతుంది, కలిసి ఉన్నప్పుడు ఈ స్పర్మ్స్ అన్ని ఆ ఫాల్స్ ప్యాసేజ్లోకి వెళ్ళిపోతాయి. అంటే ఇట్స్ అ బ్లైండ్ ఎండ్ అనమాట. అంటే గర్భసంచి లోపలి కాకుండా ఇంకో వేరే చోటకి వెళ్ళిపోతాయి. అవి చిన్న ద్వారం బ్లైండ్ ప్యాసేజ్ లాగా ఉంటుంది అనమాట. అది ఇట్స్ నాట్ అ రియల్ ప్యాసేజ్, ఇట్స్ అ ఫాల్స్ ప్యాసేజ్ అనమాట. సో దాని లోపలికి వెళ్ళి స్పర్మ్స్ అన్ని అక్కడ ఇరుక్కుపోయి ఉంటాయి. సో యాక్చువల్ చోటకి వెళ్ళాల్సింది ఆ ఫాల్స్ ప్యాసేజ్లోకి వెళ్ళిపోవడం వల్ల స్పర్మ్స్ అన్ని డిస్ట్రిబ్యూట్ అయిపోయి కరెక్ట్ ప్లేస్కి, అంటే ఎగ్ వరకు రీచ్ అవ్వలేవు అనమాట స్పర్మ్స్. సో ఈ ఫాల్స్ ప్యాసేజ్ అనేది చాలా మందికి చూస్తాం మనం. అంటే హిస్ట్రోస్కోపీ చేస్తే, అంటే గర్భసంచి ఒక కెమెరా పెట్టి మనం చూస్తాం కదా, అప్పుడు ఈ ఫాల్స్ ప్యాసేజ్ అనేది ఇన్ఫర్టిలిటీ పేషెంట్స్లో, అంటే సంతానలేమి సమస్య ఉన్న వాళ్ళలో చాలా కామన్గా చూసే ప్రాబ్లం అనమాట. సో ఇలాంటి చిన్న న్యూయాన్సెస్ మనము, అంటే గర్భసంచి ద్వారం ఎట్లా ఉంది, ఫాల్స్ ప్యాసేజ్ ఏమైనా ఉందా, గ్రోత్స్ ఏమైనా ఉన్నాయా, తర్వాత ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉన్నాయా, ఇవన్నీ చూసుకొని ఆ మైక్రో ఎన్వైర్న్మెంట్ అంటే లోపల ఎన్వైర్న్మెంట్ అనేది ఎలా ఉంది,
దాన్ని రూల్ అవుట్ చేసుకోవాలి ఫస్ట్. బికాస్ గర్భసంచి ఏంటంటే ఇట్స్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అనమాట. అంటే అది బేబీని ఒక 9 months వరకు మోయాలి కాబట్టి, సో ఫస్ట్ అది ఎలా ఉంది, అది క్లియర్గా ఉందా లేదా, దాంట్లో లైన్స్ వస్తున్నాయా లేదా, ట్రిపుల్ లైన్. అండ్ ఈ ఎండోమెట్రియం ఏదైతే చెప్పానో నేను, ఆ ట్రిపుల్ లైన్ ప్యాటర్న్ 8 to 9 mm ఉండాలన్నమాట. అంటే 8 నుంచి 9 mm వరకు ఆ ఎండోమెట్రియం కనుక గ్రో అవుతుంది అంటే ఎవ్రీ మంత్, దెన్ ఇట్ ఈస్ వెరీ గుడ్ ఎండోమెట్రియం. అంటే బేబీని తీసుకోవడానికి రెడీగా ఉన్న ఎండోమెట్రియం అన్నట్టు. అలా కాకుండా చాలా థిన్గా, అంటే కొంతమందికి 6 mm దాటదు, అంటే థిన్ ఎండోమెట్రియం అంటారు. సో వీళ్ళకి ఏంటంటే రిపీటెడ్ అబార్షన్స్ వల్ల ప్రీవియస్గా, లేదా డిఎన్సీ, కొంతమంది ఊళ్ళలో ఊరికైనా డిఎన్సీ చేసేసుకుంటూ ఉంటారు. సో ఆ పొర అనేది తగ్గిపోతుంది అనమాట వాళ్ళకి. సో థిన్ ఎండోమెట్రియం అనేది వీళ్ళలో చూస్తాం మనము. సో ఆ థిన్ ఎండోమెట్రియం 6 mm అంతే ఉంటే అది ఇట్ ఈస్ నాట్ రెడీ టు టేక్ ద బేబీ అనమాట. సో ఇట్లాంటి వాళ్ళలో కొన్ని గ్రోత్ ఫ్యాక్టర్స్, తర్వాత GCSF ఇలాంటి ఇంజెక్షన్స్ ఇచ్చి ఆ పొరని పెంచుకోవాల్సి వస్తుంది, లేకపోతే నార్మల్గా కూడా అవ్వదు. ఈ చిన్న ఫ్యాక్టర్స్, బికాజ్ ఎందుకంటే ఫర్టిలిటీకి వచ్చేటప్పటికి మనం చాలా మైక్రోస్కోపిక్ లెవెల్లో వి ఎవాల్యుయేట్ ఎవ్రీథింగ్ అనమాట. అంటే జనరల్గా కాకుండా వాట్ ఎవర్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ ద బేబీ గ్రోత్, ఎండోమెట్రియం ఎలా ఉంది, ఆ లోపల ఎన్వైరన్మెంట్ ఎలా ఉంది, అలానే ఆ గ్రోత్ ఎట్లా ఉంది, ఆ వాస్క్యులారిటీ ఎట్లా ఉంది, ఎంట్రన్స్ ఎట్లా ఉంది, ఇవన్నీ కూడా వెరీ క్లీన్గా అబ్జర్వ్ చేయాల్సి. అంటే ఎవ్రీ స్మాల్ పాయింట్ ఈస్ ఇంపార్టెంట్ ఫర్ ప్రెగ్నెన్సీ టు హ్యాపెన్. సో ఈ చిన్నవి కూడా మనం ఎవాల్యుయేట్ చేసుకుంటాం కాబట్టి దట్ ఈస్ వై ఇట్ ఈస్ ఫర్టిలిటీ స్పెషలిస్ట్ అనమాట. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ హీరా ఫర్టిలిటీ. అండ్ ఇలాంటి ఇన్ఫర్మేషన్ తెలియని వాళ్ళకి చాలామందికి పాస్ ఆన్ చేయండి.